హలో ఆల్. సో ఈ వీడియో ఏంటి అంటే బేసిక్గా చిన్నపిల్లలు మోర్ దెన్ ఏ వీక్ మోషన్ రాకుంటే డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో ద ప్రాబ్లం మా బాబుకి కూడా వచ్చింది. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఒక అంటే ఈరోజు కాకుండా 2 days బ్యాక్. సో అప్పటికి 1 week అయిందనమాట. 1 week క్రాస్ అయిపోయింది, 8 days ఆల్మోస్ట్. సో వెళ్తే డాక్టర్ నార్మల్గా జనరల్గా ఆ స్టమక్ని లైక్ టచ్ చేసి చూశాడు, ఫిట్గా ఉందా ఎట్లా అనేసి సిచ్యువేషన్. అండ్ ఒకవేళ మిల్క్ తక్కువ అవుతున్నాయంటే లేదు, యూరిన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అంటే మినిమం 6 to 8 times యూరిన్ పాస్ చేస్తున్నాడు లేదా. సో అఫ్కోర్స్ గుడ్. అండ్ అలాగే మనకి తగ్గట్టు వెయిట్ కూడా అడిక్వేట్గా ఉంది, అన్నీ పర్ఫెక్ట్. సో దట్ ఇంకా స్టమక్ కూడా నీకు స్టమక్ పెయిన్ కానీ లేకపోతే స్టమక్ ఫిట్గా ఉండడం కానీ ఇలాంటి ఇష్యూస్ లేవు. ఇంకా చూసి నార్మలే ఉంది. సో ఎందుకు అనేసి ఇంకా నార్మల్గా లాక్సోలైట్ అని చెప్పేసి ఏ సిరప్ అయితే ఇచ్చాడు. సో నైట్ టైము అండ్ మార్నింగ్ ఇవ్వండి. ఆల్మోస్ట్ నైట్ పోస్తే మార్నింగ్కి ఫ్రీ అయిపోతాడు. ఇన్కేస్ లేకపోతే మార్నింగ్ కూడా ఇవ్వండి, ఈజీగా మోషన్ కూర్చుంటాడు మార్నింగ్ అంతా అని చెప్పారు. సో మేము నైట్ మార్నింగ్ 2 times అయితే ఇచ్చాము, 2.5 ml. సో అయినా కూడా అసలు రిజల్ట్ అయితే లేదు. సర్లే అనేసి అంటే దీనికి మనకి ఇది అబ్జర్వ్ అవ్వడానికి 24 hours 48 hours 2 days పడుతుందేమో అట్లా అనుకునేసి కొన్ని గూగుల్ సర్చ్ చేసి డేట్ అయితే దాంట్లో ఏముందంటే మినిమం 2-3 days పడుతుంది అబ్జర్వ్ కావడానికి వన్స్ ఇచ్చాక అనేసి కొంచెం లైక్ నేను ఇంకా వెయిట్ చేశాను అనమాట 2-3 days వరకు. ఆల్మోస్ట్ అప్పటికే 10 days అయిపోయింది, అయినా కూడా ఎలాంటి రిజల్ట్ అయితే లేదు. హాస్పిటల్కి అయితే వెళ్ళాము. సార్ 2 days బ్యాక్ వచ్చాము, బట్ ఇంతవరకు ఇంకా బాబు మళ్ళీ మోషన్ పాస్ చేయలేదు. మోషన్కి అయితే పోలేదు. ఈవెన్ మీరు సజెస్ట్ చేసిన సిరప్ ఇచ్చినా కూడా అని చెప్పాము డాక్టర్తో. సో మళ్ళీ ఒకసారి స్టమక్ టచ్ చేసి లైక్ జనరల్గా చెక్ చేశాడు ప్రాబ్లం ఏంటి అనేసి. నార్మలే ఉంది కండిషన్ అంతా. ఓకే, ఎందుకైనా మంచిది ఒకసారి లైక్ స్కాన్ చేద్దాము, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది అని చెప్పాడు. అంతా బాగుంది, బట్ ఓకే ఫైన్, స్కాన్ చేస్తే ఇంకా మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది కదా అన్నట్టు చెప్పాడనమాట. సో ఇంకా స్కానింగ్కి అయితే రాపించాడు. స్కాన్ అయితే చేసాము. తర్వాత స్కాన్ చేశాక మొత్తం అంతా ఫైన్, అంతా బాగుంది అని చెప్పారు. కాకపోతే ఇక్కడ కొంచెం మైల్డ్ గ్యాషెస్ అని ఉందన్నమాట ఇంప్రెషన్స్లో. ఇంకా నో అదర్ అబ్నార్మాలిటీస్. సో ఇంక వేరే ఏం లేదు అని అనమాట. సో ఇది కూడా ఏంటి అంటే 10 days అవుతుంది ఆల్మోస్ట్. సో దట్ గ్యాస్ అనేది బేసిక్గా ఉంటుంది. వన్స్ మోషన్ పోతే సో ఇది కూడా ఫ్రీ అవుతుంది అన్నట్టు. సో ఇంకా గ్యాషెస్కి సంబంధించి కూడా ఒక సిరప్ అయితే ఇచ్చాడనమాట, ఇది సజెస్ట్ చేశాడు. సో ఇది మార్నింగ్ మిల్క్ తాగముందు ఒక 1/2 hour ముందు వేయమని చెప్పాడు. అండ్ అలాగే ఈవినింగ్ మిల్క్ తాగముందు ఒక 1/2 hour ముందు ఇవ్వాలి, 0.5 ml. ఇలా ఒక 1 week యూజ్ చేయమని చెప్పాడు. అండ్ అలాగే ఇంకా ప్రాబ్లం ఏం లేదు. అండ్ దట్టు మరి ఇంకా మోషన్ కూర్చోలేదు, మోషన్కి పోలేదు. సో దట్ మళ్ళీ లాక్సోలైటే కంటిన్యూ చేయమన్నాడు 3 days, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. సో ఇది ఒక 3 days కంటిన్యూ చేయమని చెప్పాడు. సో డెఫినెట్లీ ఇది వర్క్ అవుతుంది అన్నట్టు ఇంకా మేము కూడా ఓకే అని చెప్పాము. సో సార్ మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ యూజ్ చేసినా కూడా మళ్ళీ మోషన్ రాకపోతే మళ్ళీ రావాలా సార్ అంటే లేదు, పక్కా కూర్చుంటాడు అని చెప్పాడు డాక్టర్. 1.5 day వరకు ఇవి మెడిసిన్స్ ఫాలో అయ్యాము. అండ్ కానీ ఎలాంటి రిజల్ట్ లేదు ఆల్మోస్ట్. సో ప్రీవియస్గా యూస్ చేసాము అండ్ అగైన్ 1 day యూస్ చేసాము. కొంచెమైనా వాడికి ఇది అవ్వాలి కదా. సో యూరిన్ పాస్ చేస్తున్నాడు అండ్ మిల్క్ ఫీడ్ తీసుకుంటున్నాడు ప్రాపర్గా. సో అయినా కూడా ఇంకా లేదు రిజల్ట్. అందుకనేసి ఇంకా మేము కొన్ని పెద్దవాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాము. ఉగ్గు పెట్టామన్నమాట. సో కొంచెం ఆందం లైట్గా అండ్ కొంచెం మిల్క్ వేసి రంగులిచ్చి పోస్తాం కదా, అలా ఇచ్చాము. అండ్ సో బేసిక్గా ప్రీవియస్గా ఇవన్నీ నేను ఫాలో అవ్వలేదు, కానీ ఇంకేం చేద్దాం, కొన్నిసార్లు తప్పదు అన్నట్టు. అండ్ ఇంకోసారి ఏంటి అంటే కొంచెం వాటర్ హీట్ చేసి అవి చల్లారాక వాటర్ కూడా ఒక 3 గిన్నెల వరకు అలా ఇచ్చాను అనమాట. అండ్ ఆ తర్వాత అయినా కూడా వర్క్ అవ్వలేదు. 2 days అయిపోయింది. సో హాస్పిటల్కి వెళ్ళి సో సెకండ్ డే కూర్చుంటాడు ఈవినింగ్ లోపల అనుకున్నాం, అయినా ఇంకా నో రిజల్ట్. సరే అనేసి ఇంకా
ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే లైక్ ఐ మీన్ పెద్దవాళ్ళు చెప్పినవే ఫాలో అవుతున్నాం అనమాట. ఇప్పుడు చెప్పినవి కూడా ఉగ్గు పెట్టాలి అది ఇది అని చెప్పారు. అవే ఫాలో అవుతున్నాం. ఇంకోటి సోప్ అనేది కొంచెం హారిజంటల్‌గా కట్ చేసుకొని పొడవుగా, సో మనం బేబీస్ మోషన్ కూర్చుంటారు కదా! ఆ ప్లేస్‌లో కొంచెం లైక్ ఫ్రీగా ఓపెన్ చేసి అక్కడ అదైతే ఇన్సర్ట్ చేయాలి. సో దానివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. పెట్టాల్సిన కండిషన్‌లో పెడితే. అది కొంచెం అయితే మేము ఇన్సైడ్ పుష్ చేసామనమాట. అలానే కంప్లీట్‌గా ఇన్ చేయలేదు. జస్ట్ అలా ఇన్సైడ్ అలా ఉంచాం కాసేపు. ఒక జస్ట్ 2 మినిట్స్ అలా ఉంచాము. ఐ మీన్ కొంచెం అది వాటర్‌లో బాగా డిప్ చేసి సాఫ్ట్ అయ్యే వరకి, మొత్తం కరిగిపోయే వరకు, మెల్ట్ అయ్యే వరకి కాకుండా జస్ట్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకి. ఇంకా అలా చేస్తానే వెంటనే వితిన్ 2 మినిట్స్‌లో ఫ్రీగా మోషన్ అయితే కూర్చున్నాడు. సో ఇది బాగా వర్కౌట్ అయింది అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. సో సో ఇలాంటి టిప్స్, పెద్దవాళ్ళు చెప్పే ఇలాంటి టిప్స్ కూడా మీరు ఎవరైనా ఫాలో అవుతున్నట్టయితే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేశారా? లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డైలీ రొటీన్ అండ్ ఇన్‌ఫ్లో వ్లాగ్స్.